రోల్. ఎస్, ఏ చర్చ పెడతావో చర్చ పెట్టు. ఈ 2 సంవత్సరాలలో చర్చ ఏమైనా జరిగిందంటే గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి తప్ప ఈ చేసినది ఏం లేదు. వీళ్ళు చేసేది అంతే ఏంటంటే అధికార మదంతో, అధికారం ఒక ఏమైందంటే కళ్ళకు ఎత్తెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా దిగలే, భూమికి దిగలే. ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల గురించే మాట్లాడతారు. ఏ సభ్యులు అందరికీ అట్లా అలవాటు చేసిన అందరికీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చిండు నిన్న. అది కూడా వారికి ఎవరికి అర్థం, మళ్ళీ కన్ఫ్యూజన్. లోపలనేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు, తోతిరిగాలంటారు. అంతా తోతిరాడని లోపల. మాకు స్పీకర్ గారు మైక్ వేయగానే, సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్గా అవుతుంటే మైక్ కట్, టైం అయిపోయింది అంటారు. లేదు టైం కాకపోతే మైక్ కట్ చేస్తాడు. మేము మాట్లాడుతూ ఉంటే, మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో, మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు చైర్ చూపిస్తారు. ఎందుకు అయిందా భయం నీకు? మీకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల, ఈ శాసన వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి కేసీఆర్ గారు సభకి రావాలి అని కేసీఆర్ లాంటి అందరం కూడా సీనియర్ మంత్రులు, పనిచేసే అనుభవం నాయకులందరూ పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు గొంతుకయే మాట్లాడతాం, కేసీఆర్ గారి సిద్ధాంతమే మాట్లాడతాం, కేసీఆర్ ఆలోచనే మాట్లాడతాం. ఏం సలహాలు సూచనలు ఇప్పటికీ చేసి తప్పులని ఎత్తి చూపుతాం.